హాయ్ హాయ్ నమస్తే అండి అందరికీ. ఇది ఐఎమ్ రేష్మ, సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్, హాబీ పెయింటర్ సిన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. నా టైంలో అయితే ఈ మీడియా అదంతా లేదు. అప్పుడే నేను శారీసే కాదు, మొత్తం పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్ కూడా చేసాం. అన్ని ఈ క్యాన్వాస్ పెయింటింగ్, మొత్తం పెయింటింగ్ అంటేనే చాలా ఇష్టం. అన్నీ ఈ శారీ వస్తే, ఈ శారీ వచ్చి స్పేస్ సిల్క్ శారీ అండి. ఇది కస్టమైజ్డ్ శారీ. స్పేస్ సిల్క్ శారీకి వాళ్ళు పీకాక్స్ వాళ్ళే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది పిస్తా గ్రీన్ ఆర్ పౌడర్ బ్లూ కలర్ బ్లౌజ్, అది కూడా స్పేస్ సిల్క్ బ్లౌజ్ ఇవ్వటం జరిగింది. ఫ్యాబ్రిక్ కూడా నేనే తీసుకుని పెయింట్ చేశాను. వాళ్ళ ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ కావాలన్నారు. ఇంకా పీకాక్స్ వాళ్ళ కలర్, అది వాళ్ళ చాయిసే. ఇది మొత్తం పీకాక్స్ పళ్ళు మీద మొత్తం ఓవరాల్ శారీ అంతా పీకాక్స్ వచ్చినాయి. ఇది తీగలాగా, ఈ లీవ్స్ అన్నీ కూడా తీగలాగా పీకాక్ ఉన్నట్టుగా డిజైన్ చేశాను. ఇది కస్టమర్స్ చాయిస్ అనండి. మొత్తం ఫ్యాబ్రిక్ కూడా కలర్ వాళ్ళ చాయిసే. ఇంకా పీకాక్ కూడా కొన్ని పీకాక్స్ నేను సెండ్ చేస్తే అందులో ఒక పీకాక్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది వాళ్ళకి బాగా నచ్చి ఇలా చేయమన్నారు అన్నమాట. ఇది ఒక థ్రెడ్ పీకాక్ పిక్చర్ ఉంది, దాన్ని తీసుకుని ఇది పెయింట్ చేయటం జరిగింది. కలర్స్ కూడా పీకాక్లో ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ అందులో ఉన్నట్టుగానే డిజైన్ చేసాం. వాళ్ళకి నచ్చిన ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చింది. వాళ్ళ కలర్ చాయిస్ కూడా వాళ్ళదే పీకాక్స్ది. ఇది టేల్ బ్లూ కలర్, ఇంకా డీప్ బ్లూ, నేవీ బ్లూ కలర్తో పీకాక్, ఇంకా సిల్వర్ అవుట్లైన్స్ ఉంటాయి. మొత్తం చిన్న చిన్న బుటీస్కి కూడా సిల్వర్ అవుట్లైన్ ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా స్పేస్ సిల్క్ కూడా మెరుస్తూనే ఉంటుంది. ఇది డిజైన్ కూడా షైన్ అవుతూనే ఉంటుంది. కంప్లీట్గా ఇది ఒక చిన్న చిన్న పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి అలాగ బాగుంటుంది కట్టుకోవటానికి. వింటర్స్లో పట్టు అవి మనం వేసుకోలేనప్పుడు ఈ స్పేస్ సిల్క్స్ బాగుంటాయి. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు. ఇది హ్యాండ్ పెయింటింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి తెలుసు కదండి. హ్యాండ్ పెయింటింగ్ చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అంటే ఇది వాళ్ళకి ఒక్కరికే డిజైన్ చేస్తాం. ఒకవేళ ఇదే సేమ్ శారీ, సేమ్ డిజైన్ ఆర్డర్ వచ్చినా సరే కలర్స్ వేరుగా ఉంటాయి. ఎంతో కొంత హ్యాండ్ పెయింటింగ్ కాబట్టి ఎంతో కొంత చేంజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా హ్యాండ్ పెయింటింగ్ శారీస్ యూనిక్గానే ఉంటాయి. ఇది సొంత డిజైన్ కాబట్టి ఖచ్చితంగా న్యూ డిజైనే అవుతుంది. నేనే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి శారీ మీద ఎలా చేయాలి, కలర్స్ అన్నీ సొంతవే కాబట్టి ఖచ్చితంగా ఇది స్పెషల్ డిజైనే అవుతుంది. అన్నీ స్పెషల్ డిజైన్స్ అండి, ఎందుకంటే అన్నీ క్రియేట్ చేసుకున్నవే కాబట్టి. ఇలా వేయాలి అనేది కూడా, డిజైన్ చేయటం కూడా యూనిక్గానే ఉంటుంది. ప్రింటెడ్ శారీస్కి దీనికి చాలా డిఫరెన్స్. కూడా ఆర్ట్ ఇష్టమైతే మీరు కూడా పెయింట్ చేస్తారా? మీరు ఆర్టిస్టా లేదా ఆర్ట్ ఇష్టమా? మీకేంటి ఇష్టం? నా వీడియోస్ అన్నీ చూసినట్టయితే మీకు ఏ వీడియో బాగా నచ్చింది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఒక కామెంట్. పీకాక్స్ ఇష్టం అవ్వలేని సిల్క్ అంటే ఎంతమందికి ఇష్టం? నేనైతే ఇది థర్డ్ శారీ అండి, స్పేస్ సిల్క్ థర్డ్ శారీ మీద స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ బ్యూటిఫుల్ అండ్ యూనిక్ డిజైన్. ఎవరో కామెంట్ చేశారండి, రెడ్ శారీ పళ్ళ మీద ఉన్న డిజైన్ ప్రైస్ ఎంత అని చెప్పి. సో అది చాలా ఎక్కువ స్పెషల్
పెయింటింగ్. అది రెడ్ శారీ నా కోసమే చేసుకునింది. నా టేస్ట్కి తగ్గట్టు నాకు ఏంటేంటి ఇష్టం అనేది అన్నీ అక్కడ అసెంబుల్ చేసి అది క్రియేట్ చేసుకుని పెయింట్ చేసింది. సో అది 1800 to 2000 ఉంటుందండి ఓన్లీ పళ్ళు పార్ట్ వరకు పెయింట్ చేయడానికి. ఫ్యాబ్రిక్ మీదే. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను తీసుకొని చేసేది అయితే శారీ కాస్ట్ యాడ్ అవుతుంది. సో ప్రైస్ డిపెండ్స్ ఆన్ డిజైన్, కలర్స్ యూస్, టైం టేకెన్, హౌ టిపికల్ ద డిజైన్ ఈస్, అవన్నీ యాడ్ అవుతుందండి. ఎక్కువ టైం టేకింగ్ డిజైన్స్, ఇంకా కలర్స్ ఎక్కువ యూజ్ చేసిన దానికి టైప్ ఆఫ్ కలర్స్ కూడా ప్రైస్ డిపెండ్స్ ఆన్ ఆల్వేస్ అన్నమాట. సింపుల్ డిజైన్స్ అయితే తక్కువ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ కస్టమైజ్, కొన్ని నా చాయిస్కి వదిలి చేయించుకుంటారు. సో టైం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీప్ లావెండర్ హ్యాండ్ పెయింటింగ్ ఇట్ సెల్ఫ్ టైం టేకింగ్, అందరికీ తెలిసినదే కదండి. హ్యాండ్ పెయింటింగ్ ఏదైనా సరే ప్రైస్ ఎక్కువే ఉంటుంది. సో పెయింట్స్ కాస్ట్ కూడా ఎక్కువే, ఇంకా టైం టేకింగ్, సో ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుంది. ఆ రెడ్ శారీని కామెంట్ చేశారు, నేను లేట్గా చూడటం జరిగింది. సో ఈ వీడియో చూసినట్టయితే కనుక మీకు ప్రైస్ తెలిసింది కదండి. అది నా శారీ నా కోసం చేసింది, జస్ట్ ఐడియా కోసం నేను పోస్ట్ చేయటం జరిగింది. ఇంకా అవంతా రాయల్ తినండి. ఇంకా ఐ ఫీల్ లైక్ దాట్, ఎందుకంటే పెయింటింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి. పెయింటింగ్ ఇష్టమైన వాళ్ళు అందరూ ఇలాగే ఫీల్ అవుతారని నేను అనుకుంటాను. మీకు నచ్చితే నా పెయింటింగ్స్ ఒక లైక్, ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏది నచ్చింది, ఏది బాగా నచ్చింది డిజైన్స్లో, మీకు ఏ కాంబినేషన్ నచ్చింది కూడా కామెంట్ చేయండి. ఈ శారీ చేయడానికి వచ్చి నాకు 15 days పట్టిందండి. అంటే హాఫ్ డే నేను పెయింట్ చేస్తే నాకు దీనికి ఈ శారీకి పట్టిన టైం 15 days. అంటే స్లోగానే చేశాను. చిన్న డీటెయిలింగ్, చిన్న ఫ్లవర్స్ కాబట్టి, పైగా అవుట్లైన్స్ అంతా ఎక్కువ ఉంది కాబట్టి ఇది టైం టేకింగ్. ఇలా అది టైం టేకింగ్ డిజైన్స్, కొంచెం ఎక్కువ డిజైన్స్, కలర్స్, టైప్ ఆఫ్ కలర్స్ యూజ్, దాన్ని బట్టి కూడా ప్రైస్ ఉంటుంది. ఈ పీకాక్ ఎంతమందికి మీలో పీకాక్ ఉన్న శారీస్ వేసుకోవటం ఇష్టం? చాలామంది ఇప్పుడు ఎక్కువ వస్తుంది. నేను ఎంబ్రాయిడింగ్లో చూశాను, పెయింటింగ్లో కూడా, ప్రింటెడ్లో కూడా చూశాను. సో పీకాక్ ఫెదర్స్ అయితే నేను మోర్ దెన్ 30 or 40 శారీస్ పీకాక్ ఫెదర్స్ వేసాను. పీకాక్స్ మాత్రం ఈ మధ్యన వేయటం ఇదే ఫస్ట్. ఇంకా ముందు పీకాక్ వేస్తానేమో, చూడాలి. నా శారీ మీద అయితే వైట్ స్పేస్ సిల్క్ నేను తీసుకున్నాను కాబట్టి ఇది చాలా వెయిట్ ఉన్న శారీలా కనబడుతుంది బికాజ్ ఆఫ్ దట్ షైన్. కాకపోతే ఇది చాలా లైట్ వెయిట్ అండి. స్పేస్ సిల్క్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్న ఏమీ కాదు. పెయింటింగ్ కూడా మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ ఉన్నంత వరకు పెయింటింగ్ అయితే ఏమీ అవ్వదు. అంటే స్క్రబ్ చేయకూడదు. ఎంబ్రాయిడింగ్ని ఎలాగ యూజ్ చేస్తామో, ఎంబ్రాయిడింగ్ శారీస్ని మనం ఏ దృష్టితో ఎలా వాష్ చేస్తామో అట్లా వాష్ చేసుకుంటే హ్యాండ్ పెయింటింగ్ ఎప్పటికీ బాగుంటుంది. స్పేస్ సిల్క్ శారీస్ చాలా షైన్ ఉన్నాయి కాబట్టి నేను వైట్ ప్రిఫర్ చేసి వైట్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను అది పెయింట్ చేసుకున్న వెంటనే అది కూడా నేను అప్లోడ్ చేస్తాను.